హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బటర్ పన్నీర్ మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 3 చిన్న సైజ్ టమాటోస్ని కట్ చేసి వేసుకోవాలి. ఒక గుప్పెడంత కాజు, అలాగే 2 ఇలాచి, 2 లవంగా, ఒక చెక్కని వేసుకొని చిన్న సైజ్ ఆనియన్ని కట్ చేసి చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని టమాటోస్ అనేటివి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. సో టొమాటోస్ అన్నీ మెత్తగా ఉడికిపోయాయండి. వీటిని చక్కగా పేస్ట్ చేసుకుందాము. సో గ్రైండర్లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి అందులోకి కాస్త బటర్ని వేయాలి. బటర్ మెల్ట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీకి మంచి రంగు అనేది వస్తుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. సో పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుందాము. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము. అలాగే ఇప్పుడు ఇందులోకి కాస్త కస్తూరి మేతి తీసుకొని ఇలా కాస్త క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి మరలా కలుపుకుందాము. సో ఆయిల్ పైనకి తేలేంత వరకు ఉడికించుకుందాం. చూసారా, ఆయిల్ కొంచెం పైనకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుందాము. సో మసాలా అంతా పన్నీర్కి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకుందాము. కొంచెం కొత్తిమీర కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనము ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకుందాం. క్రీమ్ వేయడం వల్ల కర్రీ టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరలా కలుపుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ బటర్ పన్నీర్ మసాలా కర్రీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. సో ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము. కర్రీ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. అంతే, ఎంతో రుచికరమైన బటర్ పన్నీర్ మసాలా రెడీ.